కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడు ఆయన కూడా ప్రకటన చేశారు. అన్ని వైపుల నుంచి ఒక్క బీజేపీ తప్ప అందరూ ఇలా మాట్లాడుతున్నారు. ఎందుకు దీనికి గవర్నర్ తటపటాయిస్తున్నారు? నిన్న సాయంత్రం కలిశారు, మళ్ళీ ఈరోజు కలిశారు. విజయ్ కాంగ్రెస్ మద్దతు తీసుకోవటం కేంద్రానికి రుచించటం లేదు. అది ఏం న్యాయం? రాజ్యాంగ రీత్యా ఎవరు ఏ రాజకీయాలనైనా చేయొచ్చు కదా. మెజారిటీ నిరూపించుకోవాలి కానీ గవర్నర్కు నిరూపించక్కర్లేదు. గవర్నర్కు సంతకాలన్నీ ఇచ్చారనుకున్నాం, నేను సాటిస్ఫై కాలేదంటే ఏం చేస్తారు? కాబట్టి ఇప్పుడు గవర్నర్ విజయ్ని పిలవకపోవటం ప్రజల తీర్పును అవమానించటమే అని విజయ్ బీజేపీతో కలిసి ఉంటే ఎలా ఉండేది? ఉదాహరణకు అమిత్ షా హోంమంత్రి ఫలితాలకు ముందు రోజే ఫోన్ చేశారు. కొంతమంది ఆయనకు పెద్ద పార్టీగా వస్తుందని జోస్యాలు చెప్పడంతో, అంటే బీజేపీతో కలిసి ఉంటే ఇలాగే ఉండేదా? తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా టీవీకి అధినేత ప్రముఖ కథానాయకుడు విజయ్కి, దళపతి విజయ్కి అవకాశం కల్పించడం అనివార్యమైన పరిణామం. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మీనమేషాలు లెక్క పెడుతూ అనవసరంగా ఆలస్యం చేస్తున్నారు, కానీ అది ఆలస్యంగా అయినా జరిగేది విజయ్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించటమే. ఎందుకంటే హోరాహోరీగా జరిగిన ఎన్నికల పోరాటంలో అధికార డీఎంకే ఓడిపోయింది, ప్రతిపక్షమైన అన్నా డీఎంకే 3వ స్థానంలోకి వెళ్ళింది. కొత్తగా పార్టీ ఏర్పాటు చేసిన విజయ్ టీవీకే 108 స్థానాలతో చాలా ముందు ఉంది అందరికంటే. అలాంటి సమయంలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం చూసినా, లేకపోతే సుప్రీంకోర్టు తీర్పులు గత అనుభవాలను బట్టి చూసినా విజయన్కి అవకాశం ఇవ్వడం అనేది చాలా సహజం, చాలా న్యాయం. అది ప్రజల తీర్పును కూడా ప్రతిబింబించడం అవుతుంది. గతంలో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కానీ, ఆ తర్వాత మరో కేసులో కానీ సుప్రీంకోర్టు చెప్పిందంటే ఎప్పుడైనా సరే గవర్నర్ ఫెసిలిటేటర్ మటుకే. గవర్నర్ ఇక్కడ దానికి దోహదం చేసే రాజ్యాంగ పాత్రధారి మాత్రమే, ఆయనేమి నిర్ణేత కాదు. ఒక ప్రభుత్వానికి మెజారిటీ ఉందా లేదా అనేది శాసనసభ వేదికలో నిర్ణయం కావాలి, కానీ రాజ్భవన్లో పెరేడ్లు చేయటం కాదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మెజారిటీ కలిగిన పార్టీ, లేకపోతే ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడి మెజారిటీ పొందినవి, లేకపోతే ఎన్నికలు అయిన తర్వాత కూటమిగా ఏర్పడి మెజారిటీ కలిగినవి, వీళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ ఆర్డర్లో అని చెప్పి సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. అలా చూసినప్పుడు ఏ విధంగా చూసినా 108 స్థానాలతో టీవీకే ప్రథమ స్థానంలో ఉంది. ఫలితాల తర్వాత కూడా కాంగ్రెస్ ఇంకా మద్దతు ప్రకటించడంతో అది 113 స్థానాల దగ్గరికి చేరింది. మిగతా వాళ్ళు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సిపిఐ, వీసీకే కొంత అనుకూలంగా మాట్లాడారంటున్నారు. అన్నింటినీ మించి ఓడిపోయిన పాలక పార్టీ డిఎంకే అధినేత స్టాలిన్ కూడా ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వండి, మేము 6 నెలల పాటు ఎలాంటి ఆటంకం కలిగించాం అని ఆయన చెప్తూ ఉన్నారు. కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడు ఆయన కూడా ప్రకటన చేశారు. అన్ని వైపుల నుంచి ఒక్క బీజేపీ తప్ప అందరూ ఇలా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు దీనికి గవర్నర్ తటపటాయిస్తున్నారు? నిన్న సాయంత్రం కలిశారు, మళ్ళీ ఈరోజు కలిశారు. విజయ్ కాంగ్రెస్ మద్దతు తీసుకోవటం కేంద్రానికి రుచించటం లేదు. అది ఏం న్యాయం? రాజ్యాంగ రీత్యా ఎవరు ఏ రాజకీయాలనైనా చేయొచ్చు కదా. సిపిఎం వాళ్ళు రేపు వాళ్ళ రాష్ట్ర కమిటీలో నిర్ణయిస్తాం, వాళ్లకు 2 స్థానాలు ఉన్నాయి. కాబట్టి విజయ్కి ఒక అవకాశం ఇస్తే కావాలంటే వారం రోజులు, 10 రోజులు, 4 రోజులు మీరు వ్యవధి ఇవ్వచ్చు. ఆ వ్యవధిలో ఆయన మద్దతు నిరూపించుకోలేకపోతే శాసనసభలో అప్పుడు తప్పకుండా మా ప్రభుత్వం దానికి అదే పడిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు గవర్నర్ నిన్నంత మౌనంగా ఉండి ఈరోజు కూడా కలిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని వార్తలు వదిలి లీక్ చేసి మధ్యాహ్నానికి ఆయన ప్రకటన విడుదల చేస్తున్నారు. హిజ్ మెజారిటీ ఈజ్ నాట్ ఎస్టాబ్లిష్డ్, ఆయన మెజారిటీ నిరూపితం కాలేదని. నిరూపించవలసింది ఎక్కడ, ఎవరి దగ్గర? ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ, శాసనసభ వేదిక మీద మెజారిటీ నిరూపించుకోవాలి కానీ గవర్నర్కు నిరూపించక్కర్లేదు. గవర్నర్కు సంతకాలన్నీ ఇచ్చారనుకుందాం, నేను సాటిస్ఫై కాలేదంటే ఏం చేస్తారు? కాబట్టి ఇప్పుడు గవర్నర్ విజయ్ని పిలవకపోవటం ప్రజల తీర్పును అవమానించటమే అని విజయ్ మీద పోరాడిన పార్టీలు కూడా చెప్తున్నాయి, వ్యతిరేక పార్టీలు కూడా చెప్తున్నాయి. ఇది సమాఖ్య సూత్రాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం. అలాగే గవర్నర్ కార్యాలయాన్ని, గవర్నర్ పదవిని దుర్వినియోగం చేసేటటువంటి కేంద్ర వైఖరికి కూడా ఇది నిదర్శనంగా ఉంటుంది. విజయ్ బీజేపీతో కలిసి ఉంటే ఎలా ఉండేది? ఉదాహరణకు అమిత్ షా హోంమంత్రి
ఫలితాలకు ముందు రోజే ఫోన్ చేశారు. కొంతమంది ఆయనకు పెద్ద పార్టీగా వస్తుందని జోస్యాలు చెప్పడంతో. అంటే బీజేపీతో కలిసి ఉంటే ఇలాగే ఉండేదా? ఇంకో కథం మధ్యలో పుట్టించారు. అన్నా డీఎంకే కలుస్తాయి. అప్పుడు వాళ్ళకి అన్నా డీఎంకే కలిసిన విజయ్ కంటే ఎక్కువ స్థానాలు లేవు. రెండవది అన్నా డీఎంకేతో మేము కలిసే అవకాశమే లేదు, వాళ్ళ అగర్భ శత్రువులని డీఎంకే ప్రకటించింది. ఇదంతా అన్నా డీఎంకే గేమ్ ప్లాన్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు విజయ్ దగ్గరికి ఒక రాయబారిని దూతను పంపించారు. అతను విని ఊరుకున్నాడు కానీ ఏమీ స్పందించలేదు. ఇది మాకు చాలా అవమానం అని ఆ తర్వాత వాళ్ళు ఈ కథ తీసుకొచ్చారు. ఇంకోవైపున తమ శాసనసభ్యులను పుదుచ్చేరికి తరలిస్తున్నారు, క్యాంపు పెడుతున్నారు. వాళ్ళేమీ ప్రభుత్వం ఏర్పాటు చేయనటువంటిప్పుడు ఎందుకు అక్కడికి పంపిస్తున్నారంటే ఒక వివాదాస్పద ఉద్రిక్త వాతావరణం సృష్టించడం పట్ల అన్నా డీఎంకేకు ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నట్టుగా తమిళనాడులో కనిపిస్తుంది. బీజేపీకి ఒక సభ్యుడే ఉన్నారు, వాళ్ళు చేయగలిగింది కూడా ఇక్కడ ఏమీ లేదు. అప్పుడు గవర్నర్ మహా అయితే ఇంకొంచెం ఆలస్యం చేయొచ్చు, ఇంకొంచెం సస్పెన్స్ పెంచవచ్చు, కొన్ని సందర్భాలు వ్యవధి కూడా తీసుకోవచ్చేమో. కానీ 108 స్థానాలు తర్వాత కొందరు మద్దతు కలిగిన విజయ్ యొక్క ప్రభుత్వ ఏర్పాటును శాశ్వతంగా నిరవధికంగా అడ్డుకోవటం గవర్నర్ వాళ్ళకు కూడా కాదు. అలా అయ్యేటైతే తప్పకుండా దీని మీద సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం కూడా జరుగుతుంది. కాబట్టి ఎంత తొందరగా గవర్నర్ కేంద్రం చేస్తే అంత మంచిది. లేకపోతే ఇప్పటికే దక్షిణ ఉత్తర భారతాల మధ్య సౌత్ డివైడ్ అనేది ఒకటి వచ్చింది. విజయ్ గెలుపు కూడా అంతే, సౌత్ డివైడ్కు ఇది కూడా ఒక కొనసాగింపులాగా ఉంది. కొత్త శక్తి పుట్టుకొస్తూ ఉంది బీజేపీకి వ్యతిరేకంగా, ఇక్కడ వాళ్ళ రాజకీయాలకు వ్యతిరేకంగా. అటువంటిప్పుడు ఆ ప్రజా తీర్పును గౌరవించకుండా సాగతీయడం వల్ల మరింత నష్టమే జరుగుతుంది. కాబట్టి చూద్దాం మనం తొందరగా గవర్నర్ ద్వారా కేంద్రం విఘ్నత ప్రదర్శించి విజయ్తో ప్రమాణ స్వీకారం చేయిస్తాయా, లేకపోతే ఇలాగే సాగతీసుకుంటూ సందేహాలు పెంచుతాయా? అలా సందేహాలు సందిగ్ధత పెంచితే అది సంఘర్షణకు కూడా దారితీయవచ్చు. ఎందుకంటే యువత చాలా ఎక్కువగా విజయ్తో నిలబడ్డారు. వాళ్ళందరికీ ఈ ఆలస్యం ఒక అసహనానికి దారితీస్తుంది, అనుమానాలు కూడా పెంచుతుంది. విస్తృతమైన స్థాయిలో ఓట్లు తెచ్చుకున్న తర్వాత, చాలా మిగతా వాళ్ళకంటే బాగా ఫార్ అహెడ్ అన్న స్థితిలో ఉన్న తర్వాత ఆయనకి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు? కమల్ హాసన్ ప్రశ్నించారు, వ్యతిరేకించింది, డిఎంకే ప్రకటించింది, కమ్యూనిస్టులు ప్రశ్నిస్తున్నారు. ఇతర చోట్ల గతంలో ఇలాంటి దుస్సాహసాలు చేసిన చోటంతా బీజేపీ కేంద్ర వైఖరి దెబ్బతిందని మనం గుర్తుంచుకోవాలి. తమకు ఇష్టం వచ్చిన వాళ్ళని ప్రతిష్ఠించడం, ఇష్టం లేని వాళ్ళని అడ్డుకోవటం, ఇవన్నీ కూడా ఏకపక్ష నిరంకుశ ధోరణులు. కాబట్టి వెంటనే తమిళనాడులో విజయ్కి ప్రభుత్వ స్థాపనకు అవకాశం ఇచ్చి దాన్ని నిర్ణయించాలి. పోలీసులు కూడా చెప్పారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము అని. ఆయన కూడా కాన్వాయ్ పంపించేస్తున్నాను వెనక్కు, అధికారిక నిర్ణయం అయ్యాక రండి అని వెనక్కి కూడా పంపించారు. ఇంత జరిగిన తర్వాత ఇలా ఎందుకు చేస్తున్నారు? సో కాలడ్డం పెట్టడం అంటారు కదా, అలా సైంధవ పాత్ర అంటారు కదా, అటువంటివి చేయటం ఏమాత్రం వాంఛనీయం కాదు. అప్పుడు విజయ్ ఏమవుతాడు, టీవీకి ఏమవుతుందని కాదు, ఆయనకు ఓట్లు వేసిన అసంఖ్యాకమైన ఓటర్లు ఏమవుతారు. ఒక ఆశాభంగం, తమ తీర్పును భగ్నం చేశారన్న ఆగ్రహం వాళ్ళల్లో పెరిగితే అది భవిష్యత్తులో ఎంత ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడులో కూడా వస్తుంది. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం కూటమి, బీజేపీ కూడా చోటు ఉన్న ఒక ప్రభుత్వం ఉంది. తమిళనాడులో ఒక 60-70 ఏళ్ళ తర్వాత, 60 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా చెప్పాలంటే కాంగ్రెస్కు మళ్ళీ అధికారంలో పాలు పంచుకునే ఒక అవకాశం వచ్చింది. దానివల్ల డిఎంకే కొంచెం కోపం వచ్చినా కానీ వాళ్ళు అటు మొగ్గాలని చూశారు. పైగా బీజేపీని అడ్డుకుంటున్నాము, అది ముఖ్యం అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. రాహుల్ గాంధీ స్వయంగా మాట్లాడి విజయ్కి హామీ ఇచ్చారు. కాంగ్రెస్తో కలుస్తానని బీజేపీ కొంచెం బిగించినట్టుగా కనిపిస్తుంది. ఏదైనా తాత్కాలిక అవరోధం తప్ప విజయ్ ముఖ్యమంత్రి కాకుండా ఎవరు ఆపే అవకాశమే ఉండదు. ఆలస్యం వాళ్ళకే నష్టం చేస్తుంది.